ఎవరు చెప్పినా ధర్మం కాదు, ఒక్క వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. ఎందుకంటే వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి కనుక. శృతి తరువాత స్మృతి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రభాగాన్నంతటినీ తీసి ఒక్కొక్క ఋషి తన పేరు మీద క్రోడీకరించాడు. యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, అత్రి స్మృతి అలా వచ్చాయి. అవి స్మృతి అంటారు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. అందుకే శృతేరివార్ధం స్మృతిరన్వచ్చత్ అంటారు కాళిదాస మహాకవి. శృతిని స్మృతి అనుసరిస్తుంది, ఆవు వెంట దూడల. కాబట్టి శృతిలో చెప్పినదే స్మృతిలో ఉంటుంది. పురాణం భూతద్దంలో శృతిలో చెప్పిన విషయాన్ని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరిచంచైవ పురాణం పంచలక్షణం. 5 లక్షణములతో వేదాంతర్గతమైనటువంటి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి స్థితికి పురాణమని పేరు. పురాణము తర్వాత వచ్చినది శిష్టాచారం. నాకు వేదం తెలియదండి, స్మృతి తెలియదండి, పురాణము తెలియదండి అన్నవాడు ఆ ఊళ్ళో పెద్దలైన వారు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని ఆదర్శంగా తీసుకుని బ్రతకవలసి ఉంటుంది. కాబట్టి శిష్టాచారం ప్రమాణం. 5వది అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ప్రబోధం చిట్ట చివరి ప్రమాణం తప్ప మొదటి ప్రమాణం కాదు. కానీ కలియుగం లక్షణం ఏమిటంటే శృతిని ప్రమాణంగా తీసుకోవడం మానేసి అంతరాత్మ ప్రబోధాన్ని మొట్టమొదటి ప్రమాణంగా తీసుకుంటున్నాం. 5వ ప్రమాణాన్ని మొదటి ప్రమాణం చేశాం. అసలు ఏది మొదటి ప్రమాణమో దాన్ని విడిచిపెట్టేశాం. అసలు మొట్టమొదట చెప్పవలసినది శృతి. ఆ వేదము స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమము దీన్ని నిర్ణయం చేసింది. ఆశ్రమము అంటే ఒక కట్టు. మీరు బాగా ఆ విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఒక కట్టు వేస్తే ఇంకొక కట్టు జారిపోతుంది తనంత తాను. మీరు చూడండి, తేలికగా అర్థం అవడానికి నేను తరచుగా చెప్పే ఉదాహరణ, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి పచ్చిగడ్డి కోసాం. ఏదో ఇంటికి పట్టుకొచ్చి ఆవుకి వేద్దామని. నేను మంచినీళ్ళు తాగడానికి పెడుతూ రే పచ్చిగడ్డి మోపు కట్టరా అన్నాడు నా కొడుకుని. 2 తాటాకులు తీసుకొచ్చి వాడి బలవంతా పెట్టి మోకాలు పెట్టి నొక్కి కట్టేశాడు. నేను వచ్చి ఆ పచ్చగడ్డి మోపుని కదిపి చూశాను. వీడంత బాగా వేయలేదు, కట్టు అనిపించింది. ఆ కట్టు తీశాను అనుకోండి, వాడు బాధపడతాడు. అందుకని ఆ కట్టు తీయకుండా నేనేం చేశానంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఆ పచ్చిగడ్డి కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా బిగించి కట్టాను. ఇప్పుడు ఒరే నా తల మీద పెట్టరా అన్నాను. ఆ పచ్చిగడ్డి నా తల మీద పెట్టాడు. నేను గట్టిగా వేసిన కట్టు వల్ల నా కొడుకు వేసిన కట్టు ఏమైపోతుంది? వదులై జారిపోతుంది. కట్టు విప్పి కట్టు వెయ్యరు. 2వ కట్టు యొక్క బిగింపుకి మొదటి కట్టు జారుతుంది. ఆశ్రమము మారుట అంటే మొదటి కట్టు విప్పేశారని కాదు, మొదటి కట్టు అలాగే ఉంటుంది. దాని మీద 2వ కట్టు వేస్తే మొదటి కట్టు జారుతుంది. ఇందులో ఆశ్రమమును విధించింది వేదం. బ్రహ్మచర్యము, పుట్టిన తరువాత గర్భాష్టమము అంటారు. ద్విజులు బ్రాహ్మణులకైతే తల్లి కడుపులో ఉన్నటువంటి దగ్గర నుంచి లెక్క పెట్టి 8 ఏళ్లకి ఉపనయనం చెయ్యాలి. అంటే కలియుగంలో 9 నెలలు లోపల ఉంటారు కాబట్టి బయటికి వచ్చేసిన తర్వాత పిల్లవాడు 7 సంవత్సరముల 3 నెలలు లేదా 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. ఏదైనా మానేయచ్చు, కానీ సంధ్యావందనం మానడానికి వీల్లేదు. చేసి తీరాలి సంధ్యావందనం. సంధ్యావందనం చేయకపోతే అశుచి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళి నీకు దోషం రాదు. సంధ్యావందనం మాత్రం చేయవలసిందే. సంధ్యాహీన అశుచి. అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచం లేదు అంది శాస్త్రం. ఎవరు సంధ్యావందనం చెయ్యవలసినటువంటి అధికారంతో పుట్టారో వాళ్ళు. మరి సంధ్యావందనం చేయవలసిన అధికారం లేని వాళ్ళు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్యస్థుతి ఉంది. ఆ సూర్యస్థుతిని చదవాలి. సూర్యుడికి అభిముఖంగా తూర్పు దిక్కుకి తిరిగి ఆ స్థుతిని చదవాలి. తప్ప ఎవ్వరూ సూర్యోదయ సూర్యాస్తమయ సమయములయందు అసలు ఉపాసన లేకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి విధించింది బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు.
ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.